ఆదిలాబాద్ జిల్లా బోధ్ నూతన ఆత్మ కమిటీ చైర్మన్గా నియమితులైన గొర్ల రాజు యాదవ్ పాలకవర్గ సభ్యులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఎంపీడీఓ సన్మానించారు. తనను నమ్మి బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గ ఇన్ఛార్జి ఆడే గజేందర్, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న ప్రతి పథకానికి సంబంధించి రైతులకు మేలు జరిగేలా చూస్తామని తెలిపారు. సబ్సిడీపై వచ్చే పరికరాలు న్యాయంగా రైతులకు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేస్తామని తెలిపారు. ప్రజాప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే రైతులకు ముఖ్యంగా వారి పంట పొలాలు, వ్యవసాయ భూములను మరి సస్యశ్యామలంగా ఉంచే విధంగా, అదేవిధంగా మనం గతంలో కూడా పోయిన 2-3 నెలల్లో కూడా కొన్ని సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భూములను ఇంకా యానిమల్ హస్బెండరీ వీటికి సంబంధించినవి కూడా మన ఆధీనంలో మనం అంటే పని చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను గతంలో కూడా ఆత్మ చైర్మన్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్గా పనిచేసిన కాబట్టి నాకున్న అనుభవ రీత్యా, నాకున్న అఫీషియల్ అధికారులతోటి కొంత 2 సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మన బోత్ బ్లాక్లో పూర్తి ఖచ్చితంగా వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేయాలనే